దావీదు చెప్పిన శాశ్వత కృపను చూపిస్తాను. దావీదుకు ఇచ్చిన పవిత్రమైన వరములు నేను మీకు అనుగ్రహిస్తాను. విశ్వాస వరము, యెహోవా పక్షం యుద్ధం చేసే వరము, సుబుద్ధి కలిగిన దేవదూతల జ్ఞానం కలిగిన కృపావరమును, మరియు చితార వాయించే వరము, మరియు దేవుని అభిషేకం పొందుకున్నవాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవాడు, దేవుని వాంఛ కలిగిన వాడే దేవుని యొక్క కార్యాలను చేయుటకు మనసు నిలిపినవాడు. దావీదు ఇంకా దేవునికి ఇష్టం ఎందుకంటే తను చేసిన పొరపాట్లు ఎప్పుడు కప్పించుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని హృదయానుసారమైన వాడిగా, దేవుని మనసుకు నచ్చిన వాడిగా, మెచ్చిన వాడిగా దావీదు మార్చబడ్డాడు. ఆమేన్.